సాధారణ కుటుంబాల్లో జన్మించిన ఇద్దరు యువకులు, కానీ వారి కలలు మాత్రం అసాధారణం. పరిస్థితులు వారిని పరిమితం చేయాలని చూసినా వారి ఆలోచనలు ఎప్పుడు పెద్దవే. చదువు అంటే ఉద్యోగం కాదు, ఒక జీవితాన్ని మార్చే శక్తి అని నమ్మినవారు శ్రీ బి శెట్టి మురళీప్రసాద్ గారు మరియు శ్రీ పిఎన్ఎస్ నారాయణ గారు. ప్రారంభంలో వారు కూడా సాధారణ ఉపాధ్యాయులే. తరగతి గదిలో పాఠాలు చెప్పేవారు. కానీ వారి మనసులో ఒక ప్రశ్న పెరుగుతూనే ఉంది. మనం మార్కులు నేర్పుతున్నామా లేక భవిష్యత్తులో నిర్మిస్తున్నామా? అదే ప్రశ్న వారి జీవితాన్ని మలుపు తిప్పింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తూ అనుభవం సంపాదించిన వారు ఎక్కడి అక్కడి పరిమితులను గమనించారు. అక్కడ ఫలితాలున్నాయి, కానీ విలువలు లేవు. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇతరుల వ్యవస్థలో పనిచేయడం కాదు, తమ స్వంత మార్గాన్ని సృష్టించడం. 2019లో ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన ప్రయాణం పెందుర్తిలో శ్రీ నవోదయ కళాశాల రూపంలో వాస్తవమైంది. అది కేవలం ఒక కాలేజీ కాదు, ఒక దిశ, ఒక దృక్పథం. కొద్దిమంది విద్యార్థులతో మొదలైన ఆ ప్రయాణం క్రమంగా వందలాది కళలకు వేదికగా మారింది. ప్రతి అడ్డంకి ఒక పరీక్షగా మారింది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు కూడా వారి సంకల్పాన్ని తగ్గించలేకపోయాయి. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకుంటూ వారు ముందుకు సాగారు. క్రమబద్ధమైన శిక్షణ, మైక్రో షెడ్యూల్స్ మరియు నాణ్యమైన బోధనతో విద్యార్థుల్లో నమ్మకాన్ని నింపారు. తర్వాతి అడుగు నవోదయ పాఠశాల. ఎందుకంటే వారు కేవలం విద్యార్థులను తయారు చేయాలనుకోలేదు, వ్యక్తిత్వాలు నిర్మించాలనుకున్నారు. చిన్న వయసు నుంచి విలువలతో కూడిన విద్య ఇవ్వాలనే వారి సంకల్పం కొత్త మార్గాన్ని చూపించింది. ఇప్పుడు వారు కేవలం ఉపాధ్యాయులు కాదు, మార్గదర్శులు. కేవలం ఒక సంస్థ స్థాపకులు కాదు, వందలాది భవిష్యత్తుల నిర్మాతలు. వారి ప్రయాణం మనకొక విషయం చెప్తుంది. పరిస్థితులు సాధారణమైనవే కావచ్చు, కానీ సంకల్పం అసాధారణంగా ఉంటే విజయాలు తప్పవు. ఇది ఒక కథ కాదు, ఒక ప్రేరణ. ఇది ఒక ప్రయాణం కాదు, అనేక విజయాల ఆరంభం.